హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లికాడల పచ్చడి అండి. రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. అందరూ కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 2 టీ స్పూన్లు పల్లీలు వేసుకొని ఆ పల్లీలు బాగా దోరగా వేయించుకోవాలండి. పల్లీలు దోరగా వేగినాయి అనుకున్న తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకొని ఇవి బాగా చల్లార్చుకోవాలండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. దోశలకైతే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు పల్లీలు పక్కకు పెట్టుకున్న అందులోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగినాయి అనుకున్న తర్వాత అవి కూడా తీసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఈ పచ్చడి అనేది టేస్టీగా కమ్మగా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకోవాలండి. వెనకాల గ్రీన్ పార్ట్ ఉంటుంది అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి ఒకసారి బాగా వేగినాయి కుదిర మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాలు బాగా మగ్గినట్టున్న మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు, చిన్న ఉసిరికాయ చింతపండు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఈ వేయించుకున్న ఈ మిశ్రమం అంతా నీరంతా ఇంకి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలండి. ఈ స్టవ్ ఆపేసుకొని చల్లారింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఉల్లికాడల మిశ్రమం, ఉల్లికాడలు టమాటా చింతపండు మిశ్రమం వేసుకొని తర్వాత ముందుగా ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అందులోకి వెనకాల కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కచ్చా పచ్చగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూను మెంతిపిండి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అది ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. తాలింపు అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పోపు మొత్తం పచ్చట్లో వేసుకోవాలండి. ఈ పోపు మొత్తం పచ్చట్లో వేసుకొని ఈ పచ్చడికి పోపు అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లికాడల పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పోపు మొత్తం బట్టడి బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.